దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్కు బోరల్లో నుండి మొదటి బోరని మనం ప్రస్తావించుకునేటువంటి మహా గొప్ప అవకాశము, అన్నిటికీ మించి మహాకృప దేవుడు మనందరికి కూడా అందించాడు. 7 ముద్రలు అయిపోయినాయి. 7 ముద్రల తర్వాత 7 బోరలు, 7 బోరలు అయిపోయిన తర్వాత 7 పాత్రలు. సమయం గడిచే కొలిది కూడా ఉగ్రత అనేది మరింత ఎక్కువైపోతూ ఉంటుంది. వీటి విశ్లేషణలో మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ 3 కూడా ఒకే సందర్భానికి సంబంధించినవి అని కూడా చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేశాను. మొదటి దూత బోర ఊదినప్పుడు ఏమైంది? రక్తముతో మిళితమైనటువంటి వడగండ్లు చెప్పాలి భూమి మీద కురిసే. అంటే సౌర తుఫాను, ఎండ తీవ్రత, లేదంటే ఇంకా చాలా రకాలుగా మనం మాట్లాడుకున్నాం. దాన్ని బట్టి పచ్చగడ్డంతా కూడా కాలిపోతుంది అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. చెట్లలో కూడా చాలా వంతు నశించిపోద్ది అనే విషయాన్ని మాట్లాడుకున్నాం. అయితే ఈ రోజున 2వ దూత బోర ఊదితే జరిగేటువంటి పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఈ రోజున మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనాన్ని కానీ మనం చదివినట్టయితే ఆ చోట ఒక చక్కటి మాట కనబడతా ఉంది. నాతో పాటుగా మీరు కూడా దాన్ని ధ్యానించే ప్రయత్నం చేయండి. 2వ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో 3వ భాగము కూడా రక్తమాయెను. సముద్రములోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము కూడా చచ్చిపోయేను. ఓడలలో 3వ భాగము కూడా చెప్పాలి నాశనమాయెను అనేటువంటి మాట కనబడతా ఉంది. అంటే 2వ దూత ఎప్పుడైతే బోర ఊదబడతాదో అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి ఎక్కడ పడుతుందంట? సముద్రములో పడవేయబడెను అనేటువంటి మాట ఆ చోట కనబడతా ఉంది. సముద్రములో పడవేయబడును, పెద్ద కొండ వంటిది అని అన్నాడే తప్ప పెద్ద కొండ అని పొరపాటున కూడా అక్కడ ప్రస్తావించలేదు. ప్రస్తావించాడా? చదవండి మీరే. ఏమని రాయబడింది? అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది. కొండలాగా ఉంది కానీ కొండ కాదు, పర్వతంలాగా ఉంది కానీ పర్వతం కాదు, శిఖరం లాగా ఉంది కానీ శిఖరం కాదు, కానీ ఒక కొండ వంటి ఆకారంతో కూడినటువంటిది ఒకటి సముద్రములో పడవేయబడతాది అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఇది కొండ అంటే ఏంటి అని ఆలోచన చేస్తే వాక్యానుసారంగా బైబిల్ని అర్థం చేసుకుంటూ బైబిల్లో ఉన్నటువంటి పోలికలను అర్థం చేసుకుంటాం మనం. కానీ ధ్యానిస్తే కొండ లేదా పర్వతము అనేటువంటిది చాలాసార్లు రాజ్యాలకి, ప్రభుత్వాలకి కూడా పోల్చి మాట్లాడడం అనేటువంటిది కనబడతా ఉంది. కొన్నిసార్లు దేవుడు రాజ్యాలని, ప్రభుత్వాలను కూడా కొండ వంటి వారు, పర్వతముల వంటి వారు అని చెప్పి పోల్చి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ కొండ ఒక రాజ్యంతో పోల్చబడుతుందా లేకపోతే ఒక ప్రభుత్వంతో పోల్చబడుతుందా అని ఆలోచన చేస్తే ఇది ఏ విధంగా కూడా ప్రభుత్వానికి కానీ రాజ్యానికి కానీ సాదృశ్యంగా లేదు. ఎందుకనంటే ఆ కొండ ఎక్కడ పడుతుందంటే సముద్రంలో పడుతుంది. ఒకవేళ ఇది రాజ్యానికి ప్రభుత్వాలకే సాదృశ్యంగా ఉంటే, పోలుకుగా దేవుడు ఉపయోగిస్తే, అది యుద్ధం చేయడం గురించి దేవుడు మాట్లాడితే ఆ యుద్ధం ఎవరైనా ఎక్కడ చేస్తారు? భూమి మీద చేస్తారు, భూమి మీద ఉన్నటువంటి మనుషులతో చేస్తారు. అలాగని చెప్పి సముద్రంలో కూడా యుద్ధాలు జరుగుతాయి అనుకోండి, సముద్రానికి సంబంధించినటువంటి ఆ ఫోర్సెస్ మధ్యన కూడా యుద్ధాలు జరుగుతాయి. అయితే ఇది ఎంత లోతుగా పరిశీలించినప్పటికీ కూడా అది యుద్ధానికి సంబంధించినటువంటి వాతావరణం కాదని నా విశ్లేషణలో తేలింది. కాబట్టి ఇది ఏమై ఉంటుంది? కొండ వంటిది అన్నాడు, పైగా అగ్నితో మండుతున్న కొండ వంటిది అని అన్నాడు. కాబట్టి అది ఎలాగ అర్థం చేసుకోవాలంటే కొండ అంటే కొండ కాదు, కానీ అది మరొకటి ఏమీ కాదు, యాస్టరాయిడ్
తెలుగులో మాట్లాడాలంటే గ్రహ శకలాలు లేదా ఉల్కలు అనేటువంటిది, ఏదో ఒక పెద్ద యాస్ట్రాయిడ్ అనేటువంటిది సముద్రంలో మాత్రం పడవేయబడుతుంది. సముద్రాన్ని మాత్రం గట్టిగా తాకుతుంది, ఢీకుంటుంది. ఆ ఢీకున్నప్పుడు జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది నెమ్మదిగా మనం చదువుకొని ప్రయత్నం చేద్దాం. ఎంతమంది తెలుసు గ్రహ శకలాల కోసం, గ్రహ శకలాల కోసం, ఉల్కల కోసం, మెటరాయిడ్స్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. శూన్యంలో కొన్ని లక్షల మెటరాయిడ్స్ ఉన్నాయి. ఆకాశ మండలానికి పైన ఉన్నటువంటి గెలాక్సీలో కొన్ని లక్షల కోట్ల గ్రహ శకలాలు లేదంటే ఉల్కలు అనేటువంటి ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి. కొన్ని కోట్లు ఉంటాయి అన్నీ కూడా. అలాంటి ఉల్కల్లో గ్రహ శకలాల్లో ఏదన్నా వచ్చి భూమి మీద పడింది అనుకోండి, సముద్రంలో 3వ భాగమే నాశనం అయిపోద్దా పాస్టర్ గారు? ఏదో ఒక చిన్న ఉల్క పడితేనే, ఒక గ్రహ శకలం సముద్రం మీద పడితేనే 3వ భాగం నాశనం అయిపోద్దండి అని మీరు అనుకోవచ్చు. గ్రహ శకలాలలో ఈ మెటరాయిడ్స్లో అతి చిన్న మెటరైట్ ఏదన్నా ఉందంటే అదే అన్నిటికంటే చిన్నదే. దాని పేరు సేరస్ అని పిలుస్తూ ఉంటారు. దాని వైశాల్యం ఎంతంటే 945 కిలోమీటర్లు. అదే అన్నిటికంటే చిన్నదే. అంటే అర్థం చేసుకోండి, దీనికంటే పెద్ద ఇంకెంత భయంకరంగా ఇంకెంత పెద్దవి ఉంటాయో. అతి చిన్న మెటరాయిడ్ యొక్క వైశాల్యత ఎంతంటే 945 కిలోమీటర్లు. అంటే కాకినాడ నుంచి హైదరాబాద్ నుంచి మళ్ళీ తిరిగి కాకినాడ రోడ్డు ప్రయాణం చేస్తే ఎన్ని కిలోమీటర్లో అన్ని కిలోమీటర్లు ఒక చిన్న మెటరైట్, ఒక చిన్న గ్రహ శకలం చిన్నదే అంత ఉందంటే అందులో పెద్ద ఇంకెంత ఉంటాయి మీరు అర్థం చేసుకోవాలి. చిన్నదే అంత ఉంటాయి అంటే మౌంట్ ఎవరెస్ట్ అనేటువంటి శిఖరం పర్వతం 8 కిలోమీటర్లు. కానీ గ్రహ శకలాల్లో అతి చిన్న మెటరైట్ 945 కిలోమీటర్లు. నేను చిన్నదాని గురించి మాట్లాడుతున్నాను. పెద్దదాని గురించి మాట్లాడితే ఇంకా పెద్దగా ఉంటాయి. కొన్ని వేల కిలోమీటర్లో పెద్ద వైశాల్యత కలిగినటువంటి మెటరైట్స్ కూడా ఉన్నాయి. అన్ని కోట్ల లక్షల మెటరైట్స్లో చిన్నది ఏదన్నా ఉందంటే, బాగా చిన్నది ఏదన్నా ఉందంటే 945 కిలోమీటర్లు. ఇదే పడింది అనుకుందాం సముద్రంలో, పెద్ద వాటి వరకు వెళ్ళక్కర్లేదు. ఇదే పడింది అనుకుందాం. అది ఏ స్పీడ్లో వస్తుందంటే సెకండ్కి 2.5 కిలోమీటర్ల స్పీడ్తో వస్తుంది. 2.5 కిలోమీటర్ల స్పీడ్తో సముద్రాన్ని కానీ తాకిందనుకోండి, ఆ విస్ఫోటనం ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఐడియా ఉంది ఎవరికైనా మెటరైట్స్ కోసం? ఈ శాస్త్రవేత్తకి కొంతమందికి ఉంది కదా, గ్రహ శాఖలు అలా తిరుగుతూ ఉంటాయి, పడిపోతూ ఉంటాయి. ఆగస్ట్ నెల ఈ చివరి భాగంలో ఇంచుమించుగా చాలా చిన్న గ్రహ శకలాలు కింద పడతాయని శాస్త్రవేత్తలు వెల్లడిపరుస్తున్నారు. 2030వ సంవత్సరానికి ఒక మెటరైట్ అనేటువంటిది భూమిని తాకబోతుంది అనేటువంటిది కూడా శాస్త్రవేత్తలు తెలియపరుస్తున్నారు. ఈ మెటరైట్ ఏ ఖనిజం ఉంటుందంటే, అందులో ఏ మెటీరియల్ యూజ్ అయి ఉంటుందంటే రాయి కదది. 90% ఐరన్ ఉంటుంది మెటరైట్స్లో. అంటే 90% ఐరన్, ఒక 8% ఎంతో నికిల్ అనేటువంటి ఒక మెటీరియల్ ఉంటుంది. 90% ఇనుముతో కూడింది ఇది. అంటే 945 కిలోమీటర్లు ఒక పెద్ద బండరాయి, ఇనుపు కొండ అనుకోండి, ఐరన్ కొండ అనుకోండి. అది చిన్న గ్రహం గురించి చెప్తున్నారు, గ్రహ శకలం గురించి చెప్తున్నాను. దాన్ని ఏమని పిలుస్తూ ఉంటారంటే సేరస్ అనేటువంటి ఆ మెటరైట్ని డ్వార్ఫ్ ప్లానెట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. డ్వార్ఫ్ అంటే మొరగుజ్జు అని అర్థం. ఎందుకు దానికి పేరు వచ్చిందంటే అన్ని మెటరైట్స్ కంటే చిన్న మెటరైట్, కానీ ఒక ప్లానెట్ లాగా, ఒక గ్రహం లాగా ఉంటుందంట. అది చిన్నదే. 955 కిలోమీటర్ల వైశాల్యత కలిగినటువంటి ఒక ఇనుపు కొండ ఆకాశ మండలంలో నుంచి వేగంతో వచ్చి సముద్రంలో మీద పడింది అనుకోండి, ఏం జరుగుతుంది ఆలోచించండి. అది జరగబోతుంది రెండో బోర ఊదినప్పుడు. ఎప్పుడైతే రెండవ బోర అనేటువంటిది దేవదూత ఊదుతుందో, ఒక పెద్ద కొండ వంటి ఇది అగ్నితో మండుచున్న అంటే అంత పైనుంచి వస్తున్నటువంటి ఫోర్స్కి ఐరన్ ఏమవుతుంది చెప్పాలి?
నిప్పు అంటుకున్నట్టుగా ఉంటుందా లేదా? ఎర్రగా బగబగ మండుతూ ఉన్నట్టుగా ఉంటుందా ఉండదా? అంత వేడిముతో వచ్చేటువంటి ఒక గ్రహ శకలం సముద్రం మీద పడుతుంది. సముద్రం మీద పడుతుంది. ఇది కానీ మీరు చూస్తే ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో కూడా దీని గురించే రాసినట్టుగా అనిపిస్తుంటుంది. అది ఇది ఒకటేని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. ప్రకటన 18:21 వచనం చూడండి. తర్వాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరగతి రాటి వంటి రాయి, గొప్ప తిరగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రములో పడవేసి, ఏలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడికి ఎన్నటికి కనబడకపోవును. పెద్ద తిరగటి రాయి వంటి ఒక రాయిని తీసి దేవదూత మళ్ళీ ఎక్కడేస్తున్నాడు? అక్కడ సముద్రంలో వేస్తున్నాడు. కాబట్టి దేవుడు దేవదూతలకు అధికారం ఇచ్చాడు. వాటంతటా ఇవి పడిపోతాయని కాదు, కానీ వాటి మీద ఇవి ఆధిపత్యం చెలాయిస్తాయి. వాటి యొక్క అధికారంతో అవన్నీ కూడా రాలిపోవడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. అంత పెద్ద ఐరన్ కొండ అంత స్పీడ్తో వచ్చి సముద్రంలో పడితే ఏం జరుగుతుంది చెప్పండి? ఏం జరుగుతుంది? ఒక చిన్న గుండు సూదే ఆ పైనుంచి కానీ ఇసిరేసి భూమి మీద పడితే భూమి ఏమైపోద్ది అన్నాను? అగ్నిగుండం అయిపోద్ది. ఆలోచన చేయండి. ఇప్పుడు 30 అడుగులు 40 అడుగులు ఎత్తులో నుంచి కొబ్బరికాయ పడింది అనుకోండి, కింద బురద నేల మీద కొబ్బరికాయ పడింది అనుకోండి, ఎంత కుంట పడుతుంది అక్కడ? 30-40 అడుగులు. ఒక 50 అడుగుల నుంచి, ఒక 50 అడుగుల ఎత్తులో నుంచి కొబ్బరి చెట్టు మీద ఉన్న కొబ్బరికాయ కింద ఉన్నటువంటి బురద నేల మీద పడింది. ఎంత డీప్ ఉంటుందో లోయది నాకు తెలిసి 1 అడుగున్నర గొయ్యి పడిపోద్ది అక్కడ. 30-40 కిలోమీటర్లలో అడుగులు ఎత్తున్నటువంటి కొబ్బరికాయ పడతాయి. కొన్ని వేల కిలోమీటర్లో ఎత్తున్నటువంటి 950 కిలోమీటర్లు ఐరన్ రాయి కనిపడింది అనుకోండి సముద్రం మీద, ఎలాగుంటుందో మీరు ఊహించుకోండి. లేదు అనుకోండి, డెమాన్స్ట్రేషన్ చేయడానికి నాకు ఆలోచన లేదు, లేదంటే ప్రిపేర్ చేతులు. ఒక గ్లాస్ తీసుకోండి, ఇంట్లో గ్లాస్ నిండా నీళ్ళు పోయండి. నీళ్ళు పోసిన తర్వాత ఒక టమాటో తీసుకుని ఆ గ్లాసులో సగం సైజు ఉన్న టమాటో తీసుకుని ఆ గ్లాసులో వేయండి. ఏమవుతుంది చెప్పాలి? నీళ్ళు ఉంటాయి అందులో, ఇంచుమించుగా సగం బయటకు వచ్చేస్తాయి. అదే కుంకుడికాయ అంత గింజ వేయండి, అంత ఒత్తిడి ఉండదు, అంత నీళ్ళు బయటకు రావు. కానీ అంత టమాటా వేస్తే గ్లాసులు నీళ్ళన్నీ ఏమైపోతాయి? బయటకు వచ్చేస్తాయి. ఇంచుమించుగా 945 కిలోమీటర్ల వైశాల్యత కలిగినటువంటి ఒక ఇనుము కొండ సముద్రంలో పడింది అనుకోండి, మొట్టమొదటిగా జరిగేది అతి భయంకరమైన చెప్పాలి సునామీ. సముద్రంలో భూకంపాలు వస్తేనే జపాన్ లాంటి దేశాలు ఏమైపోయినాయి? తోక ముడుచుకుని పారిపోయినాయి. ప్రపంచంలో అగ్రగామి దేశంలో అన్నిటికీ మించి టెక్నాలజీలో అంత బాగా ఎత్తు పెరిగినటువంటి ఆ దేశమే పారిపోయింది. మన సునామీ వస్తే 4 రోజుల క్రితం పారిపోవడమే, మళ్ళీ మామూలుగా కూడా కాదు. అయ్యి బాబోయ్ అని చెప్పి కేకలు పెడుతున్నారు మేడల మీద కూర్చున్నటువంటి వ్యక్తులు. అంత టెక్నాలజీలో అంత మంచి స్థానం సంపాదించిన జపానే సముద్రంలో భూకంపం వస్తే వచ్చిన సునామీకే తట్టుకోలేపారు. కొన్ని 100 ఇళ్ళు మునిగిపోయినాయి. టెక్సాస్ అనేటువంటి అమెరికా ప్రదేశంలో కూడా ఇప్పుడు భూకంపం కాదు, ఏకంగా కొండ పడిపోతుంది సముద్రం మీద. ఎలా ఉంటుందంటారా సునామీ? ఆ సునామీ యొక్క రేంజ్ ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకోండి. అంత పెద్ద రాయి పడితే సముద్రంలో నీళ్ళన్న ఒక్కసారిగా పైకి ఎగిసిపడతాయి, సునామీ వస్తుంది. మొట్టమొదటిగా భయంకరమైన సునామీ అది. ప్రకటన గ్రంథంలో ఇంకా కొన్ని విషయాలు కానీ మనం పరిశీలన చేస్తే, వాడి నోటులో నుంచి నీటిని కక్కినప్పుడు వాళ్ళని చంపే ప్రయత్నం, అదంతా సునామీ అది. ఇశ్రాయేలుకి కూడా ఆ శ్రమకాలంలో ఈ నీటిని బట్టి వచ్చేటువంటి విపత్తులు వస్తాయి, కానీ ఆ ఇశ్రాయేల్ జనాంగాన్ని దేవుడు కాపాడుకుంటాడు. ఏకన కూడా వాళ్ళ మీద ప్రత్యేకించబడిన జనాంగం అది. కాబట్టి ఆ భయంకరమైన సునామీ వస్తుంది. రెండోది, నీరంతా కూడా వేడితో కూడినటువంటి మెటరైట్ పడడం వల్ల
ఎవాపరేట్ అయిపోతాయి నీళ్ళు. తెలుగులో ఏమంటారు ఎవాపరేషన్ని? ఆవిరైపోతాయి. ఒక్కసారి ఆవిరైపోతాయి. అంత వేడితో వచ్చినటువంటి ఆ రాయి సముద్రంలో పడింది అనుకోండి, నీరంతా ఎవాపరేట్ అయ్యి భయంకరమైన వర్షాలు. ఆ వర్షపాతం యొక్క లెంగ్త్ కానీ ఆ సైజు కానీ నేను వివరించలేను, కానీ హోరున పడేటువంటి వర్షాలతో ఒక సునామీ వచ్చిందండి. ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచన చేయండి. ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో. అంత భయంకరమైన పరిస్థితి ఈ రెండవ బోరను బట్టి వస్తుంది. రెండవ బోరను బట్టి వస్తుంది. లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి, రెండవ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. పడవేయబడిన తర్వాత జరిగింది ఏంటంటే, సముద్రములో 3వ భాగం ఏమైపోయింది? రక్తమైపోయింది. సముద్రంలో ఎప్పుడన్నా రక్తం చూడగలిగా ఉంటారు? మనం చూసామంటారు ఎప్పుడన్నా? ఒక పెద్ద తిమింగిలాన్ని చంపేసినా సముద్రం అంతా రక్తం అమ్మదు. మరి సముద్రంలో 3వ భాగం రక్తమైందని అంటే ఎంత భయంకరమైనటువంటి రక్తపాతం జరుగుంటుందో అర్థం చేసుకోండి. రక్తమయమైంది. ఇది రక్తమయము, బ్లడ్ అనేటువంటిది, నేను కొంచెం డీప్ ట్రాన్స్లేషన్ చదివితే ఆ బ్లడ్ అనేటువంటి పదం దగ్గర హైమా అనేటువంటి పదం ఉపయోగించబడింది గ్రీకులో. హైమా, మనకు తెలిసిన అమ్మాయిల్లో కూడా హైమా ఎవరు ఉన్నారు కదా, హైమా. హైమా అనేటువంటి ఒక పదం ఉపయోగించబడింది బ్లడ్ అనేటువంటి పదం దగ్గర. సీట్ ఆఫ్ లైఫ్ అని అర్థం. సముద్రం మీద జీవనము అని అర్థం దానికి. సముద్రం మీద జీవనంలో 3వ భాగం ఏమైపోతుంది? రక్తం అయిపోతుంది. అంటే ఎప్పుడైతే భయంకరమైనటువంటి ఉల్క యాస్ట్రాయిడ్ అనేటువంటిది సముద్రంలో పడుతుందో, సముద్రం మీద జరుగుతున్నటువంటి జీవనంలో 3వ వంతు నాశనం అయిపోతుంది. ఏంటంటే పాస్టర్ గారు, భూమి మీద జీవనం జరుగుతుందంటే దానిలో ఒక అర్థం ఉంటుందండి. సముద్రం మీద కూడా జీవనం జరుగుతుందంటే భూమి మీద జరిగేటువంటి జీవనం కంటే సముద్రంలోనే ఎక్కువ జీవరాశి ఉంది, దాని మీద ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. మీరు నమ్మండి నమ్మకపోండి, సముద్రం మీద 3వ వంతు రక్తం అయిపోతుంది. ఎందుకు పనికి రాకుండా. రక్తాన్ని ఎవరైనా తాగుతారా? రక్తాన్ని ఎవరైనా తింటారా? ఎందుకు ఉపయోగపడదు అది. అంత నాశనం సముద్రం యొక్క 3వ భాగం మీద జరుగుతుంది అని అర్థం అన్నమాట. సముద్రం మీద చాలా బిజినెస్ జరుగుతూ ఉంటుంది. చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. కాబట్టి ఫస్ట్ బోర ఊదినప్పుడు భూమి మీద నాశనం, చెట్లు గడ్డి. అంటే భూమి మనిషికి ఇచ్చే ఆహారం ఏమైపోయింది? ఆగిపోయింది. ఇప్పుడు సముద్రం ఇచ్చే ఆహారం కూడా ఏమైపోతుంది? ఇప్పుడు ఆగిపోతుంది. అర్థమైందో లేదు? ఇప్పుడు ఇదంతా కరువుకు సంకేతము, భయంకరమైన శ్రమకు సంకేతం ఇది. మొదటి బోరేమో భూమి మీద ఆహారాన్ని ఆపేసింది, పంటలు పండట్లేదు, ఆక్సిజన్ తగ్గిపోయింది, క్యాటిల్ పశు సంపద అంతా కూడా నశించిపోయింది. 30%, 34%, 3వ వంతు. ఇప్పుడు ఎంతో కొంత సముద్రం మీద వచ్చే ఆహారం మీదైనా ఆధారపడుతున్నటువంటి మనుషులకి అందులో మళ్ళీ 3వ వంతు మళ్ళీ కట్ చేయబడింది. అంటే సముద్రం ఇచ్చే ఆహారంలో 3వ వంతు కూడా ఆగిపోయింది. అంటే ఈ కరువు ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకోండి. సముద్రం మీద ఆధారపడేటువంటి వ్యక్తులు లేరంటారా? సముద్ర ఆహారం తినే వ్యక్తులు లేరు ఇక్కడ ఎవరని? సముద్రం చేపలు, సముద్రం పీతలు, సముద్రపు రొయ్యలు, వీటి మీద ఆధారపడే వాళ్ళు లేరు. ఆ సముద్రం ఆహారంలో 3వ వంతు కూడా నాశనం అయిపోద్దని అర్థం. భూమి మీద ఫుడ్ ఆగిపోయింది, సముద్రం నుంచి వచ్చే ఫుడ్ కూడా ఆగిపోయింది. మీరు నమ్మండి నమ్మకపోండి, భూమి మీద ఉన్నటువంటి మాంసపు ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ ఎంత జరుగుతుందో అంతకంటే ఎక్కువ బిజినెస్ సముద్రం మీద జరుగుతూ ఉంటుంది. చేపలు, రొయ్యలు, పీతలు, లాబ్స్టర్స్, వీటి మీద ఎక్కువ వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. భూమి మీద ఉన్నటువంటి ఈ జంతువులు యొక్క ఆహారం కంటే సముద్ర ఆహారం ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. విపరీతమైనటువంటి ఎక్స్పోర్ట్. మనకి ఇక్కడ సముద్రం ఉన్నా, ఇక్కడ పోర్ట్ ఉన్నా,
సరైన క్వాలిటీ సీ ఫుడ్ రావట్లేదు మనకి. ఒకప్పుడు వచ్చేసేది. మీరు నమ్మండి నమ్మకపోండి, మీరు ఎప్పుడన్నా 5.5 కేజీల పీత ఎప్పుడన్నా చూసారు? 5.5 కేజీల పీత క్రాబ్ పోనీ ఎప్పుడన్నా తిన్నారా? నేను 5.5 కేజీల పీత తిన్నాను. నేను ఆ పీత ఎంత ఉంటుంది? ఇప్పటికీ నా ఫోన్లో ఫోటో ఉంటుంది. ఎంత ఉందా పీత? ఎంత పీత నేను తిన్నాను. అది మా ఇంట్లో వాళ్ళు గుర్తుందో లేదో, మాకు తెలిసిన వాళ్ళు బోటు మీద వెళ్తే వాళ్ళు తీసుకుని వచ్చి హేమన్ బాబుకి ఇష్టం అని చెప్పి ప్రక్కన పెడితే నేను ఫ్రెండ్స్తో బాగా తిరిగేసి వచ్చేటప్పటికి దాన్ని కాళ్ళు లేకట్టేసారు. అయ్యో పీత ఇది లేకపోతే ఏమన్నా అడవి సాలిపురిగా అనుకున్నాను నేను. ఎంత ఉంది? 5 కేజీలు పీత. దాన్ని చాలా కష్టపడి ఏదో చేశారు, ఏదో తినే ప్రయత్నం చేసాం అనుకోండి. 5 కేజీల పీత మీ జీవితంలో ఎప్పుడు చూసుంటారు మీరు? 1/2 కేజీ పీతలు వస్తూ ఉంటాయి బయట మ్యాక్సిమం. ఇప్పుడు అది కూడా రావట్లేదు. 5 కేజీలు. దాని ఫ్లెష్, దాని మాంసమే చాలా గట్టిగా ఉంది. అది అన్నీ తినేసి ఎంత పెద్ద పచ్చడి తిన్నాను నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు. ఎంత పెద్ద పచ్చడి, ఎంత లాబ్స్టర్ అంటారు దాన్ని వైజాగ్ వెళ్ళినప్పుడు. మనం తినలేని అంటే ఏమి లేవు, అన్నీ తినిపించాడు దేవుడు. చక్కగా తిన్నాం. కొన్ని అడవికి సంబంధించిన మృగాల పేర్లు అవి చెప్తే మళ్ళీ సల్మాన్ ఖాన్ నన్ను లోపల హెత్తరు కాబట్టి నేను చెప్పను. కానీ మొత్తం ఇంచుమించుగా అన్నీ తినే పరిస్థితులే దేవుడిచ్చాడైతే. ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తాం, మన కాకినాడ మన పోర్ట్ అయినా ఒకప్పుడు మంచి క్వాలిటీ వచ్చేది. రొయ్య సైజ్ అయినా, చేప సైజ్ అయినా, పీత సైజ్ అయినా. ఈరోజు మేము డబ్బులు పెడతాము, మాకు కావలసిన సైజ్ ఇవ్వండి అన్న. రీసెంట్గా ఎక్కువ విన్నాను కాబట్టి చెప్తున్నాను. వాళ్ళన్న మాట్లాడి తెలుసా, మన వరకు రావట్లేదండి, పైకి ఎక్స్పోర్ట్ అయిపోతున్నాయండి. ఏంటి, మనం తిందాము, దాని కొరకు డబ్బును వెచ్చిందామన్నా ఆ సముద్రం నుంచి వచ్చేటువంటి ఆహారం హై క్వాలిటీ మంచి సైజు ఉన్నటువంటివన్నీ ఎక్స్పోర్ట్ అయిపోతున్నాయంట. కాబట్టి మన వరకు రానివ్వట్లేదండి. అక్కడి నుంచి అలాగే పెద్ద షిప్పులకి ఇచ్చేస్తూ ఉంటారు. బోట్లు వెళ్తుంటాయి, పడతా ఉంటారు, ఒడ్డు వరకు తీసుకురారు. మంచి సైజు ఉందనుకోండి, మధ్యలో ఉన్నటువంటి పెద్ద పెద్ద క్రూజెస్ ఉంటాయి, షిప్స్ అయ్యి, వాటి మీద ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఉంటారు, వెకేషన్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళే తీసేసుకుంటారు. అక్కడే సగం బిజినెస్ అయిపోతుంటుంది. మీకు తెలుసో తెలీదో, మిగిలిన ఏదన్నా చెప్తుంటే మన వరకు వస్తూ ఉంటుంది, మన వరకు వస్తూ ఉంటుంది. కాబట్టి సముద్ర గర్భంలో ఎంత బిజినెస్ అయితే జరుగుతుందో ఈ సీ ఫుడ్లో, అందులో 3వ భాగం అంతా కూడా పాడైపోతుంది. అప్పుడు సముద్ర గర్భం నుంచి వచ్చేటువంటి ఆహారం కూడా స్కేర్సిటీ అయిపోద్ది, తక్కువ అయిపోద్ది. అప్పుడు రేట్లు ఎలా ఉంటాయి? ఒకవైపున భూమి మీద ఉన్నటువంటి పాడైపోయింది, పశు సంపద పాడైపోతుంది. ఇప్పుడు సముద్రం నుంచి వచ్చే సంపద మీద కొట్టాడు దేవుడు. ఇప్పుడు సముద్రం ఇచ్చే ఆహారం కూడా ఏమైపోయింది? అయిపోయింది. అర్థం చేసుకోండి ఎంత భయంకరమైనటువంటి కరువు సంభవిస్తుందో ఆ శ్రమ దినాల్లో. అట్టి శ్రమ ఎప్పుడూ రాలేదంటాడు బైబిల్లో దేవుడు. అట్టి శ్రమ అనేది అసలు భూమి ఎప్పుడు చూసుండదు. అలాంటి శ్రమలు సముద్రం మీద రకరకాలైనటువంటి బిజినెస్లో, ట్రాన్స్పోర్టింగ్ ఉంటుంది సముద్రం మీద, లేదంటే ఈ ఫిషింగ్ అనేటువంటి బిజినెస్ జరుగుతూ ఉంటుంది, ఇంటర్నెట్ బిజినెస్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇందులో 3వ వంతు అనేది నాశనం అయిపోద్ది. సముద్రం మీద కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో. సముద్రం మీద, కేవలం సముద్రాన్ని ఒక దేవతగా కొలుస్తూ ఉంటారు కొంతమంది, తెలుసా? అది మా తల్లి అంటారు కొంతమంది. ఎందుకంటే అడుక్కునే పరిస్థితుల నుంచి జమీందారులను చేసిన సముద్రం. రాత్రికి రాత్రి జమీందారులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు సముద్రం మీద, తెలుసా మీకు? అంత బిజినెస్ జరుగుతూ ఉంటుంది, అంత వ్యాపారం జరుగుతూ ఉంటుంది సముద్రం మీద. మీరు నమ్మండి నమ్మకపోండి, అంటే మన వరకు అయితే రావు, మనం ఇష్టపడము. ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు దీన్ని ఎక్కువ ఇష్టపడరు. కానీ బ్లూ ఫిన్ టోనా అనే ఒక చేప ఉంటుంది. బ్లూ ఫిన్ టోనా అని చేప. దాన్ని తెలుగులో ఏమని పిలుస్తారంటే తోరా అని పిలుస్తారు. తోర ఎవరన్నా అన్నారు? చేపల్లో తోర అనే పేరు విన్నారా? కింగ్ ఫిష్ అంటే వంజనంలాగా ఉంటుంది, కానీ పెద్దగా ఉంటుంది, లావుగా ఉంటుంది, తోర అంటారు. అదేం టేస్ట్ ఏమి ఉండదో, కానీ ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉంటుంది. కొన్ని లక్షలు పెట్టుకుంటుంటారు దాన్ని, కొన్ని లక్షలు పెట్టుకుంటూ ఉంటారు. దాని మీద వ్యాపారంతో బాగుపడినోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. బ్లూ ఫిన్ టోనా అనే చేప, లేదంటే కత్తి ముక్కు చేప అంటారు. ఇదేనా ఐడియా ఉందా? స్వోర్డ్ ఫిష్ అంటారు ఇంగ్లీష్లో.
చేప చాలా స్పీడ్గా స్విమ్ చేస్తుంది, సూదిగా ఉంటుంది ముక్కు. దాన్ని ఆ ముక్కు ద్వారాగా చచ్చిపోయిన బోల్డ్ మంది ఉన్నారు, అంత స్పీడ్గా అటాక్ చేస్తుంది అది. సముద్రంలో ఉన్నటువంటి షార్క్స్, అంటే తెలుగులో షార్క్ని ఏమంటారు, సొరలు సైతం భయపడతాయి ఆ ముక్కు. ఏమంటారు, ఏమన్నప్పుడు సూది ముక్కు చేపను చూసి. అది ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉంటుంది. అది ఒక్క చేప పడిందంటే ఆ మత్స్యకారుడు రాత్రికి రాత్రి లక్షాధికారి అయిపోతాడు. అప్పుడప్పుడు వస్తుంటాయి యానం బీచ్కి, కాకినాడ బీచ్కి, వైజాగ్ బీచ్కి. ఒక పెద్ద కత్తి ముక్కు చేప దించాడంటే అది అడికి ₹1,00,000 90,000 వస్తుంది చేప. ఇటువైపు స్కేర్స్ ఇటే పెద్ద ఏమి రేంజ్ ఉంటుంది దానికి, అటువైపు చాలా రేట్ ఉంది. అలాంటి కొన్ని వేల 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 చేపలు పడతా ఉంటాయి రోజుకి సముద్రంలో. ఎంత బిజినెస్ జరుగుతుంటుందో అర్థం చేసుకోండి. కోడే ఉందండి, గట్టికైతే కోడి 200 ఉంటుంది, 300 ఉంటుంది. చేప లక్షల మీద పలుకుతూ ఉంటుంది. అంత బిజినెస్ ఆగిపోద్ది సముద్రం మీద. ఇంకో విషయం చెప్పనా, సముద్రం మీద ఆధారపడి రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోయినటువంటి వ్యక్తుల్లో చాలామంది ఉన్నారు. ఈ చేపలను బట్టి పక్కన పెడితే తిమింగలం వాంతు అమ్ముకొని కోట్లు సంపాదించిన ఉన్నారు తెలుసా. తిమింగలం వాంతు ఏమన్నా కదా, ఏంటి తిమింగలం వాంతే అన్నాడు చూద్దారేటి. తిమింగలం వాంతే, తిమింగలం అన్నది ఎప్పుడో కానీ వాంతు చేసుకోదు. ఆ వాంతు వాటర్ సర్ఫేస్ మీద, ఆ నీటి మీద తేలుతూ ఉంటుంది, పసుపు రంగులో ఉంటుంది, నొరగలాగా ఉంటుంది. ఎప్పుడైనా మత్స్యకారులకు అలాంటి నొరగ కానీ కంట పడింది అనుకోండి, ఆడు కోటీశ్వరుడు అయిపోయినట్టు. రాత్రికి 5 కేజీలు తిమింగలం వాంతు 10 కోట్లు. ఆ వాంతి ఏదో మా కాకినాడ బీచ్లో వేసేయచ్చు కదా, తిమింగలం పిల్లాలని చూస్తాను మా వాళ్ళందరూ. మేమందరం మత్స్యకారులు అయిపోతాం కదా, ఏ కోసి ఏ కట్టుకొని వెళ్ళి ఈత ఇదేసి వాంతిని పట్టుకొచ్చేస్తామన్నట్టు చూస్తున్నారు. 5 కేజీలు తిమింగలం వాంతు 10 కోట్లు పలికింది. ఫ్రాగ్రెన్సెస్లో ఉపయోగిస్తూ ఉంటారు, సెన్స్లో, ఇంకా బాగా రిచ్. అలాంటి వాళ్ళు తిమింగలం వాంతి ఆశ్చర్యపడతారు లేదా. రేర్గా వామిట్ చేస్తూ ఉంటుంది అది. ఆ వామిట్ యొక్క స్మెల్ చాలా డిఫరెంట్ ఉంటుందంట. 5 కేజీలు అంటే ఎంత తిమింగలం వాంతి 10 కోట్లు. వజ్రానికి కూడా లేదంత గిరాకీ, బంగారానికి కూడా లేదంత గిరాకీ. బంగారం 1,00,000 అయిపోద్ది కొన్ని రోజుల్లో, చూస్తుండండి అలాగా. ఇప్పుడు ఎంత 10,000, 1,00,000 అయిపోద్ది. 1,00,000 1,000 ఏంటి, ఎన్ని గ్రాములు? 10 గ్రాములు. గ్రాము 1,00,000 అయిపోతే గ్రాము 10,000 ఉందండి. ఇప్పుడు గ్రాము 1,00,000 అవుద్ది అంటున్నాను నేను. మీరు అలా చూస్తుండండి. రాగి, సేవండి, ఇత్తడి మహా రేట్లు పెరిగిపోతాయి. మా అమ్మమ్మగారి కాలంలో అంటా ఉండేవారు, ఏ బిందులు అవి, బిందులు అవి ఇత్తడి బిందులు బంగారంలో పలుకుతుందంట. బంగారంలో గోల్డ్ అనేది 1,00,000 అవుతుంది గ్రాము. రాసి పెట్టుకోండి. నాకు తెలిసినప్పుడు గోల్డ్ 1,800 గ్రాము. నాకు తెలిసినప్పుడు నేను 15-16 ఇయర్స్ ఉన్నప్పుడు మా అమ్మగారు చెన్నై వెళ్ళినప్పుడు, తాతయ్య గారు లండన్ ఎక్కడికో వెళ్తున్నప్పుడు నాకు బంగారం తీసుకుని చైన్ చేయించింది. ఇప్పుడు లేదనుకోండి ఆ చైను, వాటి గురించి అడగండి, అన్నీ తీసేసాను. అప్పట్లో నాకు తెలిసి 1800 ఎంతో, ఇప్పుడు 10,000 ఎంతో ఉంది. అంటే బంగారం కంటే గిరాకీయ సముద్రంలో దొరికి తిమింగలం యొక్క వాంతి అంటే 10 కోట్లు అంటే 5 కేజీలు. అలాగా వాంతు దొరికి రాత్రికి రాత్రి కుబేర్లు అయిపోయిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. కుబేర్లు. కాకినాడలోనే ఒక చేప, చాలాసార్లు చెప్పాను, 2020లో ఎప్పుడో చెప్పాను. రాత్రికి రాత్రి అప్పులు తీరిపోయి 3 స్టేర్లు బిల్డింగ్ కట్టినటువంటి వ్యక్తి ఉన్నాడు నాకు తెలిసినలో. అంత బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఇదేంటారు అలా చూస్తున్నారు మీరు అందరూని? మేము పోతాం బాబాయ్ మత్స్యకారుల కింద అన్నట్టు చూస్తున్నారేంటి? ఆ చేపలలాగా పల్లెల్లాగా మేమే మారిపోతాం అన్నట్టు చూస్తున్నారు అందరినీ. నిజమా? వాళ్ళ పల్లెళ్ళు చేపలని చాలా నీచంగా అసహ్యంగా చూస్తుంటారు కొంతమంది. కానీ వాళ్ళు తెచ్చిన చేపలు కావాలి మనకి. ఒకవేళ ఆస్తులు ఏమన్నా పోల్చుకుంటే వాళ్ళు కాలుగోర్లు కూడా సరిపోం మనకు తెలుసా, అంత సంపాదించి ఉంటారు వాళ్ళు. అందరి విషయంలో అలా జరగకపోవచ్చు, కానీ ఒకవేళ లాస్ వచ్చినా అలాగే ఉంటుంది. బోటు తెరబడిపోయింది అనుకోండి, ఓ 30 lakhs 40 lakhs ఎగిరిపోయినట్టే.
అయిపోయినట్టే. ఇంకా ఎవరన్నా పెట్రోలింగ్లు పట్టుకున్నారనుకోండి, వచ్చేటప్పుడు చేప అక్కడ అక్కడ ఏంటి పర్మిషన్ లేని చోట అయిపోయినట్టే చేప. అంత బిజినెస్ జరుగుతుంటుంది సముద్రం మీద, మనకు తెలియదంతే. ఈ భూమి అంతటికీ కూడా 70% సముద్రం, 30% భూమి ఉంది. అంటే ఎన్ని జీవరాశులు ఉన్నాయో అర్థం చేసుకోండి, ఎంత చేప ఉందో అర్థం చేసుకోండి. ఆ జీవరాశుల్లో 3వ భాగం ఏమైపోతుందో తెలుసా? చెప్పాలి, చచ్చిపోతాయి. ఆ ఫోర్స్కి, ఆ గ్రహం పడినటువంటి కారణానికి కొన్ని కోట్లు చేపలు చచ్చిపోతాయి, కొన్ని కోట్లు విలువైనటువంటి జీవరాశి చచ్చిపోతుంది. అందుకే సముద్రం అంతయు కూడా ఏమైపోయింది? రక్తమయమాయను. ఎంత లాస్ ఉంటుందో చూడండి. ఈరోజు మంచి సైజు పచ్చిరొయ్య మనం తీసుకుంటే బయట కేజీ 800 ఉంది. మొన్న మీకు తీసుకుని వచ్చి పెట్టాను చూడండి, ఆ రొయ్యి కేజీ 600 ఎంతో పలుకుతుంది. 600 ఎంతో. ఆ రోజుల్లో ఇంక భూమి మీద పంట లేదు, పాడి లేదు, ఆహారం లేదు. సముద్ర ఆహారం మీద ఆధారపడేటువంటి దేశాలు బోల్డ్ ఉన్నాయి. మనలాగా అన్నం, చికెను, మటన్ కాకుండా రోజు చేప, రోజు పచ్చిరొయ్య తినేటువంటి దేశాలు బోల్డు. వాళ్ళందరూ కడుపు మాడిపోయినట్టే, అంత కొరువు అది. ఓన్లీ సముద్రం ఇచ్చే ఆహారం మీద ఆధారపడే దేశాలు ప్రపంచంలో బోల్డ్ ఉన్నాయి, 10ల సంఖ్యలో ఉన్నాయి. వాటి అన్నిటికీ ఆహారం ఆగిపోయినట్టే లేదా? ఒకవేళ ఉన్నా ఇప్పుడు పచ్చిరొయ్య కేజీ 1000 రూపాయలు ఉందనుకోండి, అప్పుడు కేజీ ఎంత ఉంటుంది? చాలా వరకు పచ్చిరొయ్యలు, చేపలు అన్నీ కూడా సముద్రంలో చచ్చిపోయినాయి కనుక అప్పుడు కేజీ పచ్చిరొయ్య ఎంత ఉంటుంది చెప్పండి? మనం చూసుకున్నటువంటి ఆ కరువు దినాల్లో తక్కిడి పట్టుకున్నటువంటి వ్యక్తి దగ్గర పరిశీలిస్తే ఆ లెక్కలు బట్టి చూస్తే 5000 అవుద్ది కేజీ పచ్చిరొయ్య. కొనగలవా? 300కే 400కే 100 బేరాలు ఆడతాం మనం. 5000కి ఇంకెన్ని బేరాలు ఆడతాము? అయినా బేరాలు ఆడటం ఏముండదండి, ఎందుకంటే దొరకదు కదా. సత్తామరా బాబు, డబ్బులు ఎందుకురా బాబు, ఖర్చు పెడితే బెస్ట్ అనుకుంటాం. అవునే కదా? నేను విన్నదే, నేను గ్రహించింది, నేను చూసింది ఏంటంటే, భయంకరమైనటువంటి పీసినాసి సంఘాలకి అధ్యక్షులైనటువంటి వారు సైతం కరోనాలో శుభ్రంగా డబ్బులు వాడారంట. కరోనా అయిపోయిన తర్వాత పీసినాసి సంఘాలకి అధ్యక్షులు అని పెట్టచ్చు కొంతమందికి. అంత పీసినాసులు ఉంటారా బాబు? అలాంటి పీసినాసులు కూడా మారారు కరోనా తర్వాత. తెలుసా ఎందుకండి? డబ్బు అంతానే. ఈ డబ్బు అంతా ఎందుకు? కరోనాలో కోటీశ్వర్లు అందరూ కూడా చచ్చిపోయారు. డబ్బుని ఎన్నో పట్టుకెళ్ళారా? ఉన్నంతకాలం హ్యాపీగా తిని బతికేయాలని ఈ రోజున ప్రజలు హ్యాపీగా ఉంటున్నారు. తెలుసా? డబ్బుని ఎవ్వడం లెక్క చేయట్లేదు, ఎవ్వడం లక్ష్య పెట్టలేదు. హ్యాపీగా తింటున్నారు, హ్యాపీగా ఖర్చు పెడుతున్నారు. నేను చూస్తున్నాను. ఒకప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలంటే అందరూ రిచ్ ఫెలోసే, హయ్యర్ మిడిల్ క్లాస్ మాత్రమే రెస్టారెంట్కి వచ్చి బిల్ చేసేది. ఈరోజు రెస్టారెంట్స్కి వెళ్తే ఎవరు పడితే వాళ్ళు డబ్బుల్ని తిండి దగ్గర చూడట్లేదు, హ్యాపీగా ఖర్చు పెడుతున్నారు. కరోనా నేర్పింది. ఎందుకు వచ్చింది? దాచుకుంటే అన్నా మనం తీసుకెళ్తామో, ఉన్న దాంట్లో ఎప్పుడు పోతామో తెలియదు, హ్యాపీగా బతికేలని సూపర్ ఖర్చు పెడుతున్నారు లోకం. నేను బయటికి వెళ్ళి వచ్చే వ్యక్తిని కాబట్టి నేను చూస్తున్నాను. ఇంకా ఆ రోజుల్లో ఇంతకు మించినటువంటి పరిస్థితులు వస్తాయి. ఇంకా అప్పుడు డబ్బుకు విలువ ఉండదు. ఆకలి తీరిందా లేదా, ప్రాణాన్ని రోజుకి మనం దక్కించుకున్నామా లేదా అనే కారణంతో ఇంకా హ్యాపీగా కొనడానికి అందరూ ఇష్టపడతారు. కానీ సరుకు ఉండదు. పీస్తనాసితనం అనేది పెద్ద జబ్బు, పెద్ద పాపం. బాలసుబ్రహ్మణ్యం గారు తెలుసా మీకు? నేను పుట్టక ముందు నుంచి ఉన్నాడు ఆయన. సంగీత కళాకారుడు ఆయన. కొన్ని కోట్లు సంపాదించాడు ఆయన. కొన్ని కోట్లు. హాస్పిటల్ బెడ్ మీద చచ్చిపోయాడు ఆయన ట్రీట్మెంట్ అయిన తర్వాత. ఏమైనా ఆ కోట్లన్నీ దాచుకుంటే ఏమి రాదు. దేవుడు దాచుకోవడానికి ఇవ్వడు. దేవుడు ఎప్పుడో కూడా కలిగి ఉన్న దానిలో తృప్తి పొందమంటున్నాడు ఆయన. హ్యాపీగా బతుకు, ఏదైనా మిగిలితే 4 రూపాయలు వెనకాల పెట్టుకో, తప్పేం లేదు. కానీ అసలు ఏమీ ఖర్చు పెట్టకుండా అన్నీ దాచేసుకుంటామని చెప్పి ఆరోగ్యాలు పాడు చేసేసుకున్న మంచం మీద పడిపోయిన లక్షల రూపాయలు దారబోస్తుంటారు కొంతమంది మహాజ్ఞానులు. ఆరోగ్యంగా ఉండాలంటే కావలసిన పౌష్టికాహారాలు శరీరానికి అందాలి. కావలసిన పౌష్టికాహారం శరీరానికి అందాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి.
శుభ్రంగా తిని మంచి ఆరోగ్యంతో దేవుడి దగ్గర దేవుడి సన్నిధిలో గడపాలనే దేవుడి ఉద్దేశం. మనం ఏం చేస్తూ ఉంటాం? అన్నీ దాచేసుకొని ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటాం. మనం చక్కగా, అంటే మరీ తిండిపోతుల్లా ఉండమని నేను అనట్లేదు, కానీ తిండి దగ్గరికి వచ్చేటప్పటికి రాజుల్లో తినాలంటానండమ్మా నేను. నచ్చింది తినాలి, ఉన్న దాంట్లో తినాలి. తినే విషయంలో ఆ డబ్బులు తింటే పోతాయి కదా అని దాచుకుని తిండిని పక్కన పెడుతుంటారు చూడండి, వాళ్ళంత దరిద్రులు ఇంకెవరో ఉండరు. శుభ్రంగా హ్యాపీగా ఉండాలి ఉన్నంతకాలం అని సొలొమోను అన్నాడా లేదా? అంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థం, భూమి మీద మనిషి బతికే వ్యర్థం. ఏదన్నా ఉపయోగం ఉంటే నీ భార్యతో సుఖించు, అదొకటే ఉపయోగకరం, ఏదైనా వ్యర్థమే. ఏ టైంలో ఏం జరుగుతుంది? హ్యాపీగా ఉండు అంటే సొలొమోను. మనం అలాగ ఉండమంటున్నాం. వద్దు, దాచుకోవాలి, రేపు రోజున ఏదన్నా వస్తే దేవుళ్ళు లేడేటి. డబ్బు 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 డబ్బు. సముద్రం మీద అంత పెద్ద బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, టూరిజం కావచ్చు, ఫిషింగ్ కావచ్చు. వీటన్నిటితో పాటుగా అతి పెద్ద దెబ్బ ఏంటంటే చూడండి, ఫస్ట్ సముద్రంలో జీవరాశులు, చేప, రొయ్య, ఇలాంటి ఫుడ్డింగ్ అంతా కూడా 3వ వంతు ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది. అంటే భూమి మీద వచ్చే ఆహారం ఆగిపోయినట్టుగానే సముద్రం ఆహారం కూడా ఆగిపోతుంది. తర్వాత అందువలన సముద్రంలో 3వ భాగం రక్తవాయును, సముద్రములోని ప్రాణము గల జంతువుల్లో 3వ భాగము కూడా చెప్పాలి. ప్రాణము గల జంతువులు ఇందాక చెప్పాను కదా, సముద్రంలో జీవరాశిలో 3వ వంతు చచ్చిపోదు. ఈ లైఫ్ బోట్స్ ఉంటాయి చూడండి, ఇంచుమించుగా సముద్రం మీద లక్షల బోట్ల మీద ఉన్నటువంటి మనుషులు కనబడతా ఉంటారు, షిప్పుల మీద. అందులో 3వ భాగం నాశనం అయిపోద్ది. ఒక పెద్ద మెటరైట్ వచ్చి పడుతుంది సముద్రంలో, చుట్టుపక్కల బోట్లన్నీ ఏమైపోతాయి? కాలిపోతాయి. అందులో ఉన్న మనుషులు ఏం చేస్తారు? రక్తాన్ని కార్చేస్తారు, రక్తమయమైపోతారు. ఫస్ట్ బోట్ల మీద బతికేటువంటి వ్యక్తుల్లో 3వ భాగం కొట్టివేయబడింది. తర్వాత సముద్రంలో ఉన్నటువంటి 3వ భాగం ఆహారం కొట్టివేయబడింది. తర్వాత ఓడలలో 3వ భాగము కూడా చెప్పాలి నాశనమైపోయినాయి. ఓడలలో 3వ భాగము కూడా. ఇందాక అన్నాడు కదండి, ఆల్రెడీ ఇందాక రక్తమయమన్నాడు, సముద్రంలో జీవరాశి రక్తమయమన్నాడు, ఓడల్లో 3వ భాగం ఏంటండి అని అనొచ్చు మీరు. ఇందాక చెప్పాను కదా, ఓడల మీద బ్రతుకుతున్నటువంటి 3వ భాగం మనుషులందరూ కూడా చనిపోతారు. ఓడల వల్ల ఎంత సంపద వస్తుందంటే ప్రపంచానికి అంత సంపద వస్తుంది. ట్రాన్స్పోర్టేషను, వెకేషన్స్, ఫిషింగ్ మాత్రమే కాదు, సముద్రం ఇచ్చేటువంటి ధనం ఇంకోటి ఏంటో తెలుసా? చెప్పండి. సముద్రం నుంచి పెద్ద బిజినెస్ జరుగుతుంటుంది సముద్రంలో. ఏంటి చెప్పండి? ఇంటర్నెట్. అది అయిపోద్దిలే, ఈ ఫస్ట్ బోర్లోనే అయిపోద్ది, ఎందుకంటే వేడి వాతావరణం కదా. ఇంటర్నెట్ అంతా కూడా అయిపోద్ది ఫస్ట్ బోర్కి. చెప్పు ఇంకా. అది ఆయిల్, గ్యాస్ బిజినెస్ జరుగుతుంటుంది సముద్రంలో తెలుసా? బోల్డ్ అంత గ్యాస్ని తీస్తూ ఉంటారు సముద్రంలో నుంచి తెలుసా? బోల్డ్ అంత ఆయిల్ని తీస్తూ ఉంటారు సముద్రంలో తెలుసా? ఇదంతా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. మీరు కాకినాడ సీపోర్ట్కి వెళ్ళి, ఆ సీపోర్ట్కి వెళ్తే మీకు కొంచెం కనబడినంత మేరకే సముద్రం మధ్యలో పెద్ద కన్స్ట్రక్షన్లో పెద్ద వాడ ఆగిపోయినట్టు ఇప్పుడు అక్కడే ఉంటుంది. ఏంటి చెప్పండి? అది ఆయిలింగ్. అదంతానే ఆయిల్, గ్యాస్ తీసుకునేటువంటిది అంతన్నది. అంత బిజినెస్ జరుగుతుంటుంది సముద్రంలో. బోల్డ్ అంత గ్యాస్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంటుంది సముద్రంలో. బోల్డ్ అంత ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంటుంది సముద్రంలో. ఈ దీని వల్ల కూడా నష్టం వస్తుందా రాదా చెప్పండి? బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది నాకు తెలిసి ఒక 3 తాతయ్య గారు ఉన్న కాలం నుంచి కూడా వార్త ఎక్కువ వినబడుతుంది. ఇంచుమించుగా మెట్రోపాలిటన్ సిటీస్లో ఇది ఆల్రెడీ ప్రారంభించారంట. మా తాతయ్య గారు ఉన్నప్పటి నుంచి కూడా వినబడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు మనం గ్యాస్ వంట వండుకోవడానికి సిలిండర్లు ఉపయోగిస్తున్నాం ఎప్పటికీ మనం. కానీ చాలా మెట్రోపాలిటన్ సిటీస్కి గ్యాస్ సిలిండర్ అవసరం లేదు. డైరెక్ట్గా గ్యాస్ పొయ్యి దగ్గరికి వచ్చేస్తుంది, స్టవ్ దగ్గరికి వచ్చేస్తుంది. జస్ట్ ఓపెన్ చేస్తే ఎంత గ్యాస్ అయితే ఉపయోగించుకున్నామో కరెంట్ లాగా అంత బిల్లు కట్టాలి. ఆల్రెడీ చాలా సిటీస్లో ఉంది.
కాకినాడలో కూడా చాలా ప్రాంతం ఉంది కదమ్మా. ఇప్పుడు నేను అడుగుతాను, ఎక్కడో ఈ గ్యాస్ లేని ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది, అక్కడే ఉంటుందా? మొత్తం ఈ గ్యాస్ కనెక్షన్ ఉన్న లైన్లు అన్నిటికీ వచ్చేస్తుందా? ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా ఎంతో కొంత నష్టం అనేది ఉంటుంది, అవునా కదా? ఎప్పుడైతే అగ్నితో మండుతున్న ఈ ఉల్క సముద్రం మీద పడుతుందో ఆ వేడికి, ఆ అగ్గికి ఆయిల్ రిఫైనరీస్ అన్నీ కూడా కాలిపోతాయి. ఎక్కడ వరకు అయితే కనెక్షన్ ఉందో అక్కడ వరకు ఉన్న పైపులన్నీ ఒక్కసారి బుమ్ అంటాయి, అంతే. అందుకే 3వ భాగం ఏమైపోద్ది అన్నాడు, అక్కడ రక్తమయమైపోతుంది. అంత భయంకరమైన ప్రాణ నష్టము సముద్రంలో కూడా జరుగుతుంది. ఎక్కువ నష్టపోయేది సౌదీ అరేబియా, ఎక్కువ నష్టపోయేది. ఈ యొక్క విపత్తును బట్టి ఎక్కువగా దీన్ని తాకిడి అనుభవించే సౌదీ అరేబియా. ఎందుకంటే ప్రకటన గ్రంథం తర్వాత అధ్యాయంలో చూస్తే ఓడల మీద ఉన్న వాళ్ళందరూ కూడా మహాబబులోను చూసి నీకు ఎంత వయ్యారే బాబు, ఎంత అద్భుతంగా ఉండేదనో, ఇలా పాడైపోయేటే బాబు అని చెప్పి గుండ్లు బాదుకుంటారు. నెమ్మదిగా ఇప్పుడు రిచెస్ట్ సిటీల్లో సిటీ దేశంగానే ఉంది, నెమ్మదిగా బేద్దేశం అయిపోద్ది సౌదీ అరేబియా. అదే మహాబబులోను. 100 సార్లు చెప్తున్నా మాట, అమెరికా కాదు, అమెరికా క్రైస్తవ దేశం. అది క్రైస్తవులను చంపడానికి ఎప్పుడూ కూడా డబ్బులు ఇచ్చి ఎప్పుడు చేయించలేదు. వస్తాయి ముందు రోజులు అన్నీ కూడా. కాబట్టి 2వ బోర మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, కరువు అనేటువంటిది ఎక్కడొస్తుంది? వ్యాధి రోగం అనేటువంటిది ఎక్కడొస్తుంది? సముద్రంలో వస్తుంది. మొదటి బోర వల్ల వ్యాధి ఎవరికి వచ్చింది? జంతువులకి, పచ్చగడ్డికి, పాడికి వచ్చింది వ్యాధి, రోగాలు వచ్చి చచ్చిపోయినాయి. ఇప్పుడు రోగాలు దేనికి వస్తాయి? సముద్రానికి వస్తాయి. ఎందుకంటే నీళ్లు కలుషితం అయిపోతాయి, అప్పుడే చాలా చచ్చిపోతాయి. తర్వాత ఈ పరిణామం చాలా పెరుగుతుంది. తర్వాత పరిశీలనలో ఇదంతా కూడా నేర్చుకుందాం మనం అందరం కూడా. కాబట్టి ఫస్ట్ బోర సముద్రం భూమి యొక్క ఆహారాన్ని ఆపింది. 2వ బోర సముద్రం నుంచి వచ్చే ఆహారాన్ని ఆపేసింది. అంటే సముద్రం మీద వచ్చే వ్యాధి అన్నమాట. మొదటగా ఏమో భూమి మీద వచ్చే వ్యాధి, ఇప్పుడు సముద్రం మీద వచ్చే వ్యాధి. 3వ బోర అవుతున్నప్పుడు దేని మీద వ్యాధి వస్తుందని తర్వాత మనం పరిశీలనలో మాట్లాడుకుందాం. కాబట్టి ఇదంతా కూడా దేనికి సంకేతం అంటే, భయంకరమైనటువంటి కరువుకి సంకేతం, అన్నిటికీ మించిన ప్రాణ నష్టానికి సంకేతం, అతి భయంకరమైన శ్రమలకి కూడా సంకేతంగా ఉంది. ఎవరన్నా విడవబడాలని ఆశపడతారో చెప్పండి? ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు విడవబడతారు? రక్షణ లేనివారు, రక్షించబడి మారు మనసు లేనివారు అందరూ ఈ శ్రమలలో విడవబడతారో. చాలా భయంకరమైన శ్రమలే. నేను దాన్ని ఏ విధంగా కూడా డిఫైన్ చేయలేను, వివరించలేను. ఎందుకంటే నేను దాన్ని జస్టిఫై చేయలేను. వివరిస్తే అర్థమయ్యేది, వివరిస్తే తీరేది కాదు. ఇది అనుభవిస్తేనే తీరుతుంది ఆ శ్రమ. ఎవడు వివరించలేడు ఆ శ్రమని, నేను చెప్తున్నాను కదా. ఎంత ప్రయత్నించినా ఒక 10% మాత్రమే ఈ శ్రమల్లో వచ్చే నష్టం, విపత్తుని వివరించగలుగుతున్నాను తప్ప కనీసం 90% కూడా చెప్పలేను. నేను వాక్యాన్ని 90% చెప్పగలను కదా, శ్రమను నేను 90% వివరించలేను. అంత భయంకరమైన మహాశ్రమలో రాబోతున్నాయి. గ్యాస్ ఆగిపోద్ది, ఆయిల్స్ ఆగిపోతాయి, సముద్రం నుంచి వచ్చేటువంటి ఎంత కరువు ఉంటుందో చూడండి అమ్మా, ఎంత భయంకరమైనటువంటి కరువు ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. కరోనాలో డబ్బులుండి కొనుక్కునే పరిస్థితులు, డబ్బులుండి తిందామన్నా అమ్మేవాళ్ళు లేకపోయారు. ఆ రోజు తిందామన్నా కొనే పరిస్థితి ఉండదు, అమ్ముదామంటే అమ్మడానికి వాళ్ళ దగ్గర సరుకు అంతంత మాత్రమే ఉంటుంది, ఎటు కాని పరిస్థితి. శ్రమలు ఎలా ఉంటాయంటే, స్టార్టింగ్ డేస్లో నెమ్మదిగా అవుతాయి. నెమ్మదిగా పెనం మీద నుంచి అగ్గిలో పడిన ఆమ్లెట్లా ఉంటుంది శ్రమలు. నెమ్మదిగా పరిశీలిస్తాయి. పెనం మీదే సగం అది మాడిపోతుంటుంది. పెనం మీద నుంచి ఆమ్లెట్ అగ్గిలో పడింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఇంకా నరకం. అలా ఉంటాయి శ్రమలు. మొదటి శ్రమ, 2వ శ్రమ మహాభయంకరమైనది. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఆ శ్రమల్లో ఉండడానికి? చేతులు ఎత్తండి. మేము ఇష్టపడుతున్నామంటే ఆ శ్రమల్లో ఉండడానికని.
ఆలోచించేయండి. ఫుడ్ అనేటువంటిది భయంకరమైనటువంటి స్కేర్సిటీ. పాడైపోయింది, పచ్చగడ్డి అంతా పాడైపోయింది, బియ్యం అనేటువంటిది ఆగిపోయింది, బియ్యం దొరకవు, ధాన్యం దొరకదు, ఇంకే విధమైనటువంటి గోధుమలు ఏమీ దొరికే అవకాశం లేకపోయింది. పోన్లే అక్కడే ఉంది, మాంసం ఉంది కదా, కోళ్ళు ఉన్నాయి కదా, మేకలు ఉన్నాయి కదా, గొర్రెలు ఉన్నాయి కదా, ఇవన్నా కొంచెం ఆకలి తీరుస్తాయంటే అందులో కూడా చాలా వరకు చచ్చిపోయినాయి. అయ్య బాబు ఎక్కడ కూడా వచ్చేసింది, ఇటుకు కూడా వచ్చేసింది తెగులు. సముద్రం బాగానే ఉంది కదా అని అనుకునే లోపు సముద్రాహారానికి కూడా ఏమొచ్చేసింది, రోగం వచ్చేసింది. అక్కడి నుంచి ఇచ్చే ఆహారం కూడా ఆగిపోయింది. ఏం చేయాలరా బాబు, దిక్కుతోచని పరిస్థితుల్లో మనుషులు ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఎదురయ్యేదే మూడవ బోర. ఆ మూడవ బోర గురించి నేను తర్వాత సెషన్లో మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇంకా మనిషి అనేటువంటి వాడు బ్రతకడానికి వీలు లేని రోజులు. ఉదయం నాకు 7 o'clockకి ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్లో. ఆ టైంకి నా చేతిలో ఫోన్ ఉంది కనుక వెంటనే చూశాను. నా ప్రైజ్ లార్డ్ అన్నా అని పంపించింది ఒక సహోదరి. నేను ముస్లిం అన్నా, నాకు యేసే అంటే చాలా ఇష్టం. పెళ్లి కాకముందు నుంచి కూడా నేను ఏసన్న గారు చర్చికి దగ్గరలో ఉండేవాళ్ళము. కాబట్టి ఆ వాక్యం విన్నటువంటి కారణాన్ని బట్ట మరి ఏ కారణమో నాకు తెలియదు, కానీ క్రీస్తు మీద ఒక రకమైన నమ్మకం నాకు ఏర్పడింది. నేను దేవుడు అంటే చాలా ఇష్టపడ్డాను. మా ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు అంగీకరించలేదు, కాబట్టి పెళ్లి చేసేసారు. మా భర్త గారు చెప్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరన్నా. ఏం చేయాలో తెలియనటువంటి సందిగ్ధంలో నేను మునిగిపోయాను. రాకడొస్తుందని మీరు హెచ్చరిస్తున్నారు, లేఖన నెరవేర్పంతా కూడా కళ్ళకు కట్టేట్టుగా బయటంతా కూడా కనబడిపోతుంది. మా భర్త గారికి చెప్తే ఏ కొసాన్నో కూడా వినే అవకాశం లేదు. ఏం చేయమంటారన్నా, భయం వేస్తుందన్నా అని మెసేజ్ చేసింది ఒక సహోదరి, ముస్లిం ఆవిడ. మళ్ళీ వాళ్ళకి కలిగేటువంటి కనువిప్పైనా మనకు కలగట్లేదేమో ఒకసారి ఆలోచించేయండి. అన్య మతస్థులకైనా అర్థమవుతుంది దేవుని రాకడ దగ్గర అవుతుందని, కానీ క్రీస్తులో పుట్టి క్రీస్తులో పెరిగి క్రీస్తులో అనుభవించినటువంటి మనం ఇంకా రక్షణ ఆలస్యం చేస్తున్నామంటే మనల్ని మనం ఏమనుకోవాలో అర్థం చేసుకోండి. ఇంకా మారు మనసు పొందడానికి ఆలస్యం చేస్తున్నామంటే మనల్ని మనం ఏమనుకోవాలో అర్థం చేసుకోండి. ఏమీ కంగారు పడకండి అమ్మా, నీ విశ్వాసం చాలా గొప్పది తల్లి, అమ్మ అని పంపించి ప్రార్థించండి, బలంగా ప్రార్థించండి. రోజు దేవుని పాదాలు పట్టుకొని ఏడవండి. నీ బిడ్డలకి దేవుని యొక్క ప్రేమను ప్రతిరోజు పరిచయం చేయండి అమ్మా. దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని రక్షిస్తాడని చెప్పగలిగాను అంతే. కనీసం ఆ విశ్వాసంలో వచ్చింది కదా. ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడ పోతాయి ఆత్మలో. నేను ఎంత ఆనందించిన ఉదయం లేవడంతోనే ఆ మెసేజ్. అది కూడా పొద్దున్న లేసాడు, కొన్ని 100 ఉంటాయి. ఫస్ట్ మెసేజ్ అదే, 1-2 చదివాను, మిగతా ఇంక నేను చదవలేకపోయాను. అందరూ సిద్ధపడుతున్నారు, లోకం అంతా సిద్ధపడుతుంది, సర్వ చరాచర సృష్టి సిద్ధపడుతుంది, అన్య మతస్థులు కూడా సిద్ధపడుతున్నారు. హైందువులు డైరెక్ట్గా చెప్తున్నారు, ఫోన్ చేసి డైరెక్ట్గా. అంటే ఫోన్ చాలా తీసుకోను నేను వాట్సాప్లోనే, నేను అలా హైందూరాల్ని, మరి ఇది పరిస్థితి వాళ్ళకు ఉన్నటువంటి ఆ సందేహాలను తీర్చుకుంటున్నారు నా దగ్గర. అర్థమవుతుందన్నా, బైబిల్ చదవడం మొదలుపెట్టాం. బైబిల్లో సూచనలు ఏవైతే ఉన్నాయో అన్నీ జరుగుతున్నాయి కదన్నా. 24వ అధ్యాయం మత్తయిలో ఉన్నది మేము చదివాము, హైందూరాలు నేను, అవన్నీ జరుగుతున్నాయి కదా అన్నా అని చెప్పి హైందువులు అంటున్నారు. వాళ్ళకి భయం వేస్తుంది, మనకు ఇంకా భయం వేయట్లేదు. అది ఇక్కడ విచిత్రం, అదే నా బాధ. అన్య మతస్థులకి సిద్ధపాటన్నా కలుగుతుంది, కానీ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి క్రైస్తువులకి ఇంకా సిద్ధపాటు రావట్లేదు. లోకమంతా సిద్ధపడుతుంది. భయంకరమైనటువంటి పరిస్థితి, మహాభయంకరమైనటువంటి రోజు దగ్గరలోనే ఉంది. ఎప్పుడైనా సంఘం ఎత్తబడచ్చు. ఆత్మ లేనివాడు నా వాడి కాదన్నాడు. దివిటీలలో నూనె లేని వాళ్ళు ఏం చేయబడ్డారు చెప్పాలి? ఆరిపోయింది వాళ్ళ ఆత్మ. పరిశుద్ధాత్మకే విభిన్నంగా పరిశుద్ధాత్మను తొక్కపరుస్తూ, పరిశుద్ధాత్ముడు ఎంత ప్రేరేపించినా సరే కాదు అని ఆయన చల్లార్చేశారు. పరిశుద్ధాత్మ ప్రేరేపణకు లోబడకుండా ఆత్మీయంగా చచ్చిపోయిన వ్యక్తులందరూ వారు క్రైస్తవులైనా విడవబడతారు.
పాస్టర్లు ఎక్కువ మంది విడవబడతారు, కానీ విడవబడిన పాస్టర్లలో కొంతమంది ఏమంటారో తెలుసా? అబ్బాయి ర్యాప్చర్ ఏం కదండి, సంఘం ఏం ఎత్తబడలేదండి, నా భక్తి ఏంటో నాకు తెలుసండి, నేను విడవబడటం ఏంటండి. నిజంగానే వాళ్ళు అంటున్నట్టుగా గ్రహాంతరవాసులు వచ్చి పట్టుకుపోయినాయండి, సంఘం ఎత్తబడ్డం కాదండి అని ఒక పాస్టరే అన్నాడు అనుకోండి. ఆ పాస్టర్లో నేనే అన్నాను అనుకోండి, మీరు ఏం చేస్తారు? నిజమే ఉంటుందో, పాస్టర్ గారే ఎత్తబడలేదంటే అది ర్యాప్చర్ కాదేమో అని అంటారు లేదా? పాస్టర్ గారులే బోల్డ్ మంది మోసపోతారు, అప్పుడు బోల్డ్ మంది మోసపోతారు. మరలా నూతనముగా జన్మించిన వారు తప్ప ఎవరు ఎత్తబడరు. అంటే బాప్తీసానికి ముందు బాప్తీసానికి తర్వాత 99% తేడా కనబడాలి మన జీవితంలో. అట్టి స్థితిలోకి వెళ్ళాలంటే ఏం చేయాలని చెప్పి పెద్ద సబ్జెక్ట్ మీద నేను ప్రసంగాలు చేశాను. ఆత్మ ఫలాలు, బోల్డ్ మెసేజ్లు ఉన్నాయి. ఆత్మ ఫలాలు 10 సెర్మన్స్ ఉన్నాయి, సుమారుగా 9-10 సెర్మన్లు. అలా మనం జీవించగలిగితే అందరం ఎత్తబడతాం, లేకపోతే విడవబడతాం. విడవబడిన తర్వాత కూడా రక్షణ అనేటువంటిది ఉంటుంది, కానీ చచ్చిపోవాలి, నరకం అనిపించాలి. అది అవసరమా? ఎంత ఉపశమనం ఉంది, ఇప్పుడు ఎంత వీలు ఉంది, ఆలోచన చేయండి. ఇప్పుడు ర్యాబీస్ రాకుండానే మనం జాగ్రత్త పడ్డాం అనుకోండి, ఎలా ఉంటుంది? ర్యాబీస్ రాకుండా ఏఆర్బీ చేయించుకున్నాం అనుకోండి, ఫ్రీగా చేయించచ్చు, ఇంజక్షన్ చేసేస్తారు, పంపించేస్తారు. ర్యాబీస్ వచ్చిన తర్వాత ఇంజక్షన్ చేయించుకోవాలనుకుంటే చెయ్యండి అని అనరు, చాళ్ళు చేతులు కట్టేసి చేస్తారు. ఇప్పుడు ఫ్రీగా మన బాప్తిసం తీసుకునే టైం ఇచ్చాడు దేవుడు. అప్పుడు కాళ్ళు చేతులు నలిగిపోయి ఇరిగిపోయి ఇబ్బందులు పడి తీసుకోవాలి, అవసరమా? అది ఎవరికంటే అన్యులకి, క్రీస్తుని ఎరగకుండా విడవబడిన వాళ్ళకి, అది క్రీస్తుని అంగీకరించిన వాళ్ళకి కాదు. రెండో బోర దేనికి సాదృశ్యంగా ఉంది? సముద్రం మీదకి వచ్చే వ్యాధి, రోగము, నష్టము, అన్ని విధాలుగా డోర్లు మూయబడుతుంటాయండి. శ్రమలు మొదలైన దగ్గర నుంచి 1వ డోరు, 2వ డోరు, 3వ డోరు, ఇలా మూయబడుతూ అన్ని డోర్లు మూయబడతాయి. ఏ ద్వారం గుండా వెళ్ళాలన్న ద్వారాలు తెరవబడవు, ఎందుకంటే ద్వారాలన్నీ మూసేస్తాడు ఆయన. రోజులు గడిచి కొద్ది మనుషులకు అర్థమైపోతూ ఉంటుంది. చివరికి వచ్చేటప్పటికి పడేసుకుంటారు పాదాలు, కొండలతో అడుగుతారు, మమ్మల్ని చంపేవయ్యా. ఆ గొర్రె పిల్ల ఉగ్రత దినం వచ్చేసిందని బాధపడతారు, ఏడుస్తారు. ఆ టైం వరకు ఎందుకండి? రక్షణ పొందండి, రక్షించబడిన వారు మారు మనసులోకి నడిపించబడండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవ